షాదాన్ ఫరాసత్ అని ఒక సీనియర్ అడ్వకేట్ అండి. ఈయన మొన్న సుప్రీంకోర్టులో ఒక వాదన వినిపించారు. ఈయనేమంటారు అంటే, ఇప్పుడు మీరు సర్ అని అంటున్నారు కదా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటున్నారు కదా, అంటే దీని ప్రకారము భారత్లో నివసించే 140 కోట్ల మంది తమ ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవాలా, అంటే తమ పౌరసత్వాన్ని వాళ్ళు నిరూపించుకోవాలా. ఏంటండి ఇది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేస్తున్న ఈ పని ఏమిటి? దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అంటే మేము అందరం కూడా భారత పౌరులమే అని చెప్పి మేము వీళ్ళకి నిరూపించాలా? ఎందుకు చెయ్యాలి? ఇది సుప్రీంకోర్టులో ఈయన అన్న మాటలు. ఇప్పుడు మీరు ఆలోచించారో అనుకోండి, దీనికి ఏమైనా అర్థం ఉందా? ఒక సీనియర్ అడ్వకేట్ ఇలా ఎలా అడుగుతారు? ఇప్పుడు ఎవరో మీ దగ్గరకు వచ్చారండి, ఏమండి మీ ఆధార్ కార్డు చూపించండి అంటారు. మీరు మీ ఆధార్ చూపించారు. ఇది నిజమా డూప్లికేటా, అంటే ఒక ఫేక్ డాక్యుమెంటా ఒరిజినలా ఎలా తెలుస్తుంది? సో అందులో నెంబర్ ఉంటుంది, బయోమెట్రిక్ అని అంటాం. సో ఆ నెంబర్ కొట్టి బయోమెట్రిక్ చూస్తే మీ ఫేస్ అనండి, అలాగే మీ యొక్క ఫింగర్స్, వీటిని బట్టి మీరు జెన్యూన్ పర్సన్, మీరు భారతవాసి ఒప్పేసుకోవచ్చు, పౌరుడు. కానీ ఇది మ్యాచ్ కాలేదు అనుకోండి, మ్యాచ్ కాలేదు, అక్కడ అందులో చూపిస్తున్న నెంబర్ వేరు, మీరు వేరు, అప్పుడేం చేస్తారు? సో ఇప్పుడు మొబైల్ ద్వారా కూడా మీరు వెరిఫికేషన్ చేయొచ్చు కదా, చేస్తున్నారు కదా, మీకు కంప్యూటర్ ద్వారా చేయొచ్చు, మొబైల్ ద్వారా చేయొచ్చు. నేను ఈ భారతదేశానికి సంబంధించిన పౌరుణ్ణి ప్రూవ్ చేసుకోవడంలో మీకున్న సమస్య ఏంటంటే, జస్ట్ ఇది ఒక ఈగో. సో ఇప్పుడు ఎవరో ప్రభుత్వ అధికారి వచ్చారు, ఒక్కసారి మీరు ఈ భారత పౌరుడేనా, సిటిజన్ ఆఫ్ ద కంట్రీ చూపించండి అంటే ఏంటి ప్రాబ్లం? ఎవరికి ఏమిటి ప్రాబ్లం? సో ఇప్పుడు ఇష్యూస్ చూసారనుకోండి, ఇంకా హైదరాబాద్లో ఇప్పుడు గచ్చిబౌలి లాంటి ప్రాంతం, దాని గురించి చెప్తున్నాను. ఇప్పుడు మీ పక్కింటిలో ఎవరో వెళ్తున్నారు, వస్తున్నారు, ఏదో చేస్తున్నారు. సడన్గా వీళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు, ఒక ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది, లేదా వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారు. ఎవరి వద్ద ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు, మీకు తెలియనే తెలియదు. ఎందుకంటే ఇవాళ పొరుగింటిలో ఎవరు నివసిస్తున్నారు, ఇక గచ్చిబౌలి లాంటి మీకు ఈ ప్రాంతాలలో ఈ స్టూడియో అపార్ట్మెంట్స్ కల్చర్ ఉందండి. మీకు లిటరల్గా ఆ ఇంటిని అద్దెకు తీసుకొని ఎవరెవరో ఏవేవో పనులు, అవి ఇక్కడ మాట్లాడడానికి బాగుండవు, కానీ ఈ పనులంతా ఓపెన్గా జరుగుతుందండి, ఓపెన్గా జరుగుతుంది. ఏంటి? ఈ ఓనర్స్ ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా వస్తున్న వాళ్ళు ఇక్కడ ఎవరు ఉంటున్నారు. ఇప్పుడు మీరు అద్దెకి ఇచ్చారు, మీ ఇంటిని ఒక బ్రాతల్ హౌస్లా మార్చేశారు. మీరు ఎక్కడో ఉంటారు, ఏ ఫారిన్ కంట్రీలోనో, లేదా మీరు ఢిల్లీలోనో ముంబైలోనో ఉంటారు, ఇల్లు కొనుక్కున్నారు, అద్దెకి ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఇలా మార్చారు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? నా ఇంటిలో ఇలాంటి పనులు మీకు తెలియదండి, ఇవాళ అలాగే ఉంది, సొసైటీ అలాగే ఉంది. మరి అలాంటప్పుడు మీకు మీ దేశంలో ఇలాంటి వాళ్ళు ఎవరు? ఇప్పుడు మనం ఏమంటున్నాము, ఎవరో వాళ్ళు బతకడానికి చేస్తున్న చెత్త పనులు అని మాట్లాడుతున్నాం. అలాంటిది ఒక ఫరీదాబాద్, ఫిరోజాబాద్ ఇలాంటి ప్రాంతాల్లో లిటరల్గా తీవ్రవాదులు వచ్చి వీటి నిలయాలుగా మార్చుకొని ఇళ్లను అద్దెకు తీసుకొని ఇంటి లోపల బాంబులు తయారు చేస్తున్నారు, చూస్తున్నాం కదా. అలాంటప్పుడు ఇలాంటి వెరిఫికేషనే చేయకూడదు, ఇది చాలా తప్పు, ఎలక్షన్ కమిషన్ చేస్తున్నది చాలా పెద్ద పొరపాటని ఎవరైనా, అది ఒక సీనియర్ అడ్వకేట్ మాట్లాడితే మనం ఏం చెప్పాలి? ఏం చెప్తారండి? ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అన్నాం, 70 లక్షల మంది, 70 లక్షల మందిలో మీరు చూసారు అనుకోండి, షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, చనిపోయిన వాళ్ళు ఉంటారు, అలాగే మీకు పతా లేని వాళ్ళు వచ్చారు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఫేక్ డాక్యుమెంట్స్ కలిగి ఉన్నవాళ్ళు 70 లక్షల మందిలో. సరిగ్గా ఇవాళ తమిళనాడు 85 లక్షల మంది పేర్లు ఇవాళ డిలీట్ కాబోతుంది. మొత్తం వీళ్ళు ఓటర్స్ లిస్టు తీసుకున్నారు, వెరిఫై చేసుకున్నారు. మీకు తేలింది ఏంటంటే 85 lakhs మీకు కట్ అయిపోతుంది. ఇందులో ఏంటి, 44 లక్షల మంది పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు, ఏ ఫారిన్ కంట్రీకి వెళ్ళిపోయిన వాళ్ళు, లేదా హైదరాబాద్, బెంగళూరు ఇలాగా వెళ్ళిపోయిన వాళ్ళు. ఎంత? 44 లక్షల మంది. అలాగే 26 లక్షల మంది చనిపోయారండి. ఇప్పుడు జోక్ అదే, జోక్ అనకూడదు, ఇది ఒక నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ. 26 లక్షల మంది చనిపోయారు అనుకోండి, మీకు బెంగాల్లో జరిగింది కదా, చనిపోయిన వాళ్ళ పేర్ల మీద
మీకేమిటి ఆధార్ కార్డులు, ఓటర్స్ ఐడి, లైసెన్సులు ఇలాగా వాళ్ళు లేరు, అయినా కూడా వాళ్ళ పేర్ల మీద ఫేక్ డాక్యుమెంట్స్. మొన్న ఏమైంది అక్కడ అల్ఫలా యూనివర్సిటీ, చనిపోయిన వాళ్ళ పేర్ల మీద వీళ్ళు ఇలాగ పవర్ ఆఫ్ అటార్నీ తీసుకొని ఆ భూములు కొన్నారు. అంటే చూడండి, ఇది ఒట్టి తీవ్రవాదమో, రియల్ ఎస్టేటో, లేదా ఇలాగా మీకు ఇలా వేశ్యావృత్యో అలా కాదండి. మీకు దేశానికి సంబంధించిన రక్షణ వ్యవస్థ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏమైంది, ఒక్కళ్ళు మీ ఇంటికి వచ్చి మీరు భారత పౌరుడేనా, ఆర్ యు ద సిటిజన్ ఆఫ్ ఇండియా అడిగారు, చూపించారంటే ఏంటండి నష్టం? సో ఏ నష్టం ఉండదు. కానీ దీనికే ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఏం చెప్తుందో చెప్పమంటారా? ఇది కరెక్ట్ అయిన టైం కాదండి, ఎందుకంటే మా వాళ్ళందరూ శబరిమల వెళ్తారు, వెళ్ళి మళ్ళీ వాళ్ళు పొంగల్కే వస్తారు. సో జనవరి పొంగల్ అయిపోయిన తరువాత మీరు ఇది పెట్టుకోండి, ఇప్పుడు కుదరదు. ఏమంటే ఒక్క తమిళనాడు నుంచే శబరిమల వెళ్తారా? కేరళ నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి వీళ్ళు వెళ్ళరా? సో ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిస్థితి ఏమిటి అంటే నథింగ్ అండి. ఇక్కడ అలాంటి సర్ అనబడే మిషన్ లేదు, అలాంటి ప్రాజెక్టే ఇక్కడ లేదు. 12 రాష్ట్రాలు, కొన్ని యూటీఐస్, ఏకంగా 51 కోట్ల ఈ ఓటర్స్. సో వీళ్ళది ప్రాపర్గా లేదు. దానికోసరమే మీకు ఎలక్షన్ కమిషన్ ఈ పని చేపట్టింది. అంటే ఫస్ట్ వీళ్ళు బీహార్ని టార్గెట్ చేశారండి. బీహార్లో మీకు సెప్టెంబర్ నెల 2025, సో ఈ టైంలో దీన్ని కంప్లీట్ చేయగలిగారు. ఆల్మోస్ట్ 6% మీకు ఇలాగ ఫేక్ వాళ్ళే, ఫేక్ ఓటర్స్. సో ఏవేవో పేర్ల మీద వచ్చి ఓట్లు వేయడము, మీకు అలాగ వాళ్ళు డబ్బులు తీసుకోవడం, ఇది జరగకూడదు. ఇప్పుడు అందరూ మాట్లాడేది సెంట్రల్ గవర్నమెంట్ చాలా దారుణం చేస్తుంది, ఎలక్షన్ కమిషన్ని తమకు అనుకూలంగా ఎలా అవుతుందండి? బీహార్లో ఎలక్షన్ కమిషన్ వెరిఫికేషన్ చేస్తున్నారు, డాక్యుమెంట్లు చూపించండి అంటున్నారు. ఎవరి వద్ద ప్రాపర్ డాక్యుమెంట్లు ఉన్నాయో వాళ్ళు వెళ్ళి ఓట్లు వేశారు. అలాగే మీకు కొత్త ప్రభుత్వం ఫామ్ అయింది కదా, ఇక్కడ బీజేపీయా, కాంగ్రెసా, జనతాదళ, ఎవరైనా ఆలోచించాలా? జాతీయ రక్షణ, నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ ఇది. సో దాని ప్రకారము ఈ 12 రాష్ట్రాలలో కూడా ఇలాగా. ఇంకొక షాకింగ్ వార్త చెప్పమంటారా? ఉత్తరప్రదేశ్ బాబోయ్ అనిపిస్తుంది, ఎందుకంటే ఒక యునైటెడ్ కింగ్డమ్ అంతా రాష్ట్రం అండి, వాళ్ళది దేశము అంటే ఇది రాష్ట్రం. ఎంత పెద్దది? యూపీ అంటే హ్యూజ్, చాలా పెద్దది. ఇక్కడ అయితే ఏకంగా 3 కోట్ల మంది పేర్లను వీళ్ళు తీసివేయబోతున్నారు. 3 కోట్ల మంది అంటే ఒక చిన్న రాష్ట్రమే ఖాళీ అయిపోతుంది. సో ఎలా చూస్తున్నాము మనం? ఫరీదాబాద్, ఫిరోజాబాద్, మీకు ఢిల్లీ, ఇక్కడ ఎవరెవరు నివసిస్తున్నారు? సో ఇందులో బంగ్లాదేశ్ వాళ్ళు ఎంతమంది, రోహింగ్యాస్ ఉన్నారా, మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు తమిళనాడు అన్నప్పుడు అదే కదండి, శ్రీలంక నుంచి వచ్చిన వాళ్ళు ఉండవచ్చు, చాలామంది మాట్లాడతారు. అలాగే మీకు సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి మీకు మెల్లమెల్లగా చెన్నై వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సో వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ భారత పౌరులేనా? మీకు ఆధారాలు కావాలి కదండి, కావాలి కదా. అలాంటిది మీరు ఉత్తరప్రదేశ్ అన్నప్పుడు వీళ్ళందరూ, ఆయన ఏమంటున్నాడు, డిటెన్షన్ సెంటర్స్ పెట్టేయండి, ఎక్కడికెక్కడ పెట్టండి, ఫేక్ డాక్యుమెంట్స్ ఉంటే ఇమీడియట్గా వీళ్ళని పట్టుకోండి. ఇది టోటల్ క్లీనప్, మనము దేశాన్నే క్లీనప్ చేస్తున్నాము. ఇంత పెద్ద ప్రక్రియ అనేది సర్ అనబడే ఈ స్కీమ్ మీద జరుగుతుంది. ఇందులో ఎవరికి ఎటువంటి హానికరమైన విషయాలు లేనే లేవు. ఇది టోటల్గా మన దేశాన్ని క్లీనప్ చేయడమే. గంగా నదిని ఎలా శుద్ధి చేస్తున్నామో మన దేశాన్ని కూడా అలాగే శుద్ధి చేస్తున్నామని ఓపెన్గా మీకు ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. సో దానికి సపోర్ట్గా రాష్ట్రాలు ఉంటే మంచిది, లేదు అంటే వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుందో అదే యావత్ దేశంలో జరుగుతుంది. మరి సర్ స్కీమ్ అనేది ఎలా ఉంది, దీని మీద అసలు మీ అభిప్రాయాలు ఏమిటి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.